నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. డ్రగ్స్ మాఫియా గుండెల్లో రైలు హైదరాబాద్ రౌడీ షీటర్లపై కాకీల సర్జికల్ స్ట్రైక్. భాగ్యనగరం మరోసారి కాకీల పహారాలోకి వెళ్లింది. నగరాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని పెకిలించి వేయడమే లక్ష్యంగా నేరస్తుల అరాచకాలకు ఫుల్ స్టాప్ పెట్టడమే ధ్యేయంగా హైదరాబాద్ సిటీ పోలీసు విశ్వరూపం ప్రదర్శిస్తుంది. రౌడీ షీటర్ల అడ్డాపై ఉక్కుపాదం మోపుతుంది. అర్ధరాత్రి దాడులు, డ్రగ్స్ పరీక్షలు, కటకటాల వెనక్కి నేరగాళ్లు. అసలు హైదరాబాద్ లో ఏం జరుగుతుంది? एक मिनट में रुक गई या ब्राइटनेस बोला एक बार बाहर आ जाओ मां డ్రగ్స్ వాడకానికి క్రైమ్ రేట్ పెరగడానికి ఉన్న ఆ లింక్ ఏంటి? పూర్తి వివరాలు మా స్పెషల్ రిపోర్ట్ లో. హైదరాబాద్ నగరం గజగజా వణుకుతుంది. ఎప్పుడు ఎవరి ఇంటి తలుపు తడుతుందో తెలియని పరిస్థితి. డ్రగ్స్ వాడకం వల్ల నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయన్న ఇంటెలిజెన్స్ సమాచారంతో సిపి ఆదేశాల మేరకు పోలీసులు మెగా ఆపరేషన్ మొదలుపెట్టారు. కేవలం అనుమానితులే కాదు, నగర వ్యాప్తంగా రౌడీ షీట్లు ఉన్న ప్రతి ఒక్కరి జాతకాన్ని పోలీసులు తిరగదోడుతున్నారు. ఈ ఆపరేషన్ లో భాగంగా నగర వ్యాప్తంగా సుమారు 1300 మంది క్రైమ్ హిస్టరీ ఉన్న నేరస్తులను పోలీసులు గుర్తించారు. వీరందరినీ ఒకేసారి టార్గెట్ చేస్తూ ఇళ్లలో సోదాలు నిర్వహించారు. అయితే ఇక్కడే ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఇందులో దాదాపు 250 మందికి అక్కడికక్కడే డ్రగ్ టెస్టులు నిర్వహించగా అత్యధికులకు డ్రగ్స్ పాజిటివ్ అని తేలింది. వీరిలో సింహభాగం మంది గంజాయికి బానిసైనట్లు నిర్ధారణ కావడంతో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. డ్రగ్స్ వాడకానికి పెరుగుతున్న నేరాలకు మధ్య విడదీయలేని సంబంధం ఉందని పోలీసులు గట్టిగా నమ్ముతున్నారు. గంజాయి మత్తులో విచక్షణ కోల్పోయి హత్యలు, దాడులు, చైన్ స్నాచింగ్ వంటి ఘోరాలకు పాల్పడుతున్నారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ విషయ వలయాన్ని ఛేదించేందుకు పోలీసులు ఇప్పుడు మూలాల మీద దెబ్బ కొడుతున్నారు. కేవలం తాగే వాళ్లే కాదు, వీటిని సప్లై చేస్తున్న డ్రగ్ పెడ్లర్లు ఎవరు, ఈ నెట్వర్క్ వెనుక ఉన్నటువంటి అసలు కింగ్ పిన్ ఎవరు అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. నిజానికి ఇది కేవలం హైదరాబాద్కే పరిమితం కాలేదు. తెలంగాణ వ్యాప్తంగా డ్రగ్స్ బెడతను అరికట్టేందుకు ప్రభుత్వం సీరియస్ గా ఉంది. దీనికోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. నిఘా నీడలు ప్రతి గల్లీ, ప్రతి అడ్డా ఉంది. తెలంగాణను డ్రగ్ ఫ్రీ స్టేట్ గా మార్చడమే లక్ష్యంగా పోలీసులు సాగిస్తున్న ఈ పోరులో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు. రౌడీ షీటర్ల ఇళ్లలో దొరికిన కీలక ఆధారాలతో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది. డ్రగ్స్ మాఫియా పీచమనచడమే కాదు, నగరంలో శాంతి భద్రతలను కాపాడంలో రాజీ పడలేమని హెచ్చరిస్తున్నారు. ఇకనైనా నేరస్తులు దారిలోకి వస్తారా, లేక కాకీల లాఠీ రుచి చూస్తారా? మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.